సద్గురవే నమః. గురోర్బ్రహ్మా గురోర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత యొక్క సారాంశము. ఏవముక్తార్జున సాంఖ్యేన రచోత ఉపాక్షితం విసృజ్యం సంశరం శాపం శోక సమిజ్ఞ మానసం. శస్త్రములను త్యజించి శస్త్రరహితుడై అస్తవులు నిండిన కన్నులను నీరు కారుస్తూ భయంకరంగా బాధపడుచున్నటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ తన మందహాసంతో ఇట్లు పలికెను. పార్థుడు ఈ విధంగా నిర్జనమైన మాటలతో శోక సమిగ్నమై ఉన్న వేళన హృదయ దౌర్బల్యానికి లోనై చేతిలో నుండి ధనుర్బాణమును జారవిడిసి రథము ఎంక భాగమున చతికిలబడెను. తం తదా కృపయావిష్టం మస్తు పూర్ణకులేక్షణం విసేదం మిదం వాక్య మువాశ మధుసూదన. భగవాన్ వాచ కుతస్మల కష్మలం విదం విషయమే సముప్రాసితం అనార్జష్టమస్సర్గం అకీర్తికరమర్జున. కైమహార్యగతం పార్థ నైతత్వ ఉపద్యతే శూద్రం దుర్దయ దౌర్బల్యం చత్వోతిష్ట పరంతప. సంజయు ఉవాచ. కరుణాపూరిత హృదయుడైన అర్జునుడు అశ్వములు నిండిన కన్నులతో శోక సమిగ్నుడై మనస్సులో చతికిలబడిన వేళ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను పార్థునితో. రణరంగములో అందరూ యుద్ధ సంసిద్ధులై వేచియున్న ఈ తరుణంలో నీకీ మోహము ఎప్పటి నుండి దాపరించినది? నీకీ మోహము ఎటుల నుండి దాపరించినది అర్జున? ఇది నీలాంటి వీరులు చేయదగిన పని కాదు, స్వర్గం ఇచ్చినది కాదు అర్జున, కీర్తినిచ్చినది కాదు. తగని సమయంలో నీకీ పిరికితనమేలా? నీకిది ఉచితము కాదు పరంతప. శూద్రమైన నీ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సిద్ధమైలేమో ధనంజయ. అర్జునుడు ఈ రకంగా ప్రశ్నించను. మధుసూదన, పూజ్యుడైన భీష్మ పితామహుడిని ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి నేనెట్లు పోరాడగలను? వీరిరువురు నాకు పరమ పూజ్యులు మాధవ. మహానుభావులైన గురువులను చంపడానికి బదులు భిక్షమెత్తుకోనైనా జీవించడమే మేలు కృష్ణ. వీరిని చంపి రక్తశిథిలమైన రాజ్యమును భోగభాగ్యములను నేను ఎట్లు అనుభవించగలను మాధవ? ఈ యుద్ధము చేయుట శ్రేయస్కరమా లేక చేయకుండుట శ్రేయస్కరమా? ఈ యుద్ధమున వారిని మనం జయింతుమా లేక వారు మనల్ని జయింతురా? ఆత్మీయులైన దాతరాష్ట్రులని ఎదిరించి పోరాడుచున్నాము కృష్ణ. వారిని చంపి మనము హాయిగా జీవించగలమా మాధవ?